జీహెచ్ఎంసీ ఆఫీస్లో టెన్షన్ నెలకొంది. ఆందోళన మధ్య బడ్జెట్కు మేయర్ విజయలక్ష్మి ఆమోదం తెలిపారు. కార్యాలయం ముందు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన దిగారు. మేయర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు సమావేశంలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య ఘర్షణ నెలకొంది. మేయర్ పోడియం దగ్గరకు బీఆర్ఎస్ సభ్యులు దూసుకెళ్లారు. బీఆర్ఎస్ సభ్యులను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ సభ్యులు మేయర్ మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మేయర్ విజయలక్ష్మి వార్నింగ్ ఇచ్చారు. సమావేశాన్ని అడ్డుకోవాలంటే బయటకు వెళ్లిపోవాలన్నారు. నిరసనల మధ్య బడ్జెట్కు పచ్చ జెండా ఊపారు. రేషన్ కార్డుల గురించి బాధపడుతున్నారు, గదిలో రోడ్లు లేక బాధపడుతున్నారు. అన్ని అభివృద్ధి చెందాలి కదా, ఇంకా చేయాలి కదా. ఇలా మా పరిస్థితి ఏంది? క్వశ్చన్లు అడిగి నన్ను తీసుకొచ్చి బయట తెస్తున్నారు. అంటే వాళ్ళు చదవగా ఇది కదా అన్న, నేను క్వశ్చన్లు అడగొద్దా? చాలా ఎంత అన్యాయం ఇది. చాలా జీహెచ్ఎంసీ ఆఫీస్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళన మధ్య బడ్జెట్కు మేయర్ విజయలక్ష్మి ఆమోదం తెలిపారు. కార్యాలయం ముందు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, అసలు బీఆర్ఎస్ నేతలకు మేయర్కు మధ్య వాగ్వాదం ఎందుకు జరిగింది? థ్యాంక్ యూ శ్రీదేవి. ఈ రోజు ఏదైతే జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశం ఒక ఉద్రిక్తల నడుమ మధ్య అయితే మొదలైందని చెప్పొచ్చు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సభను ఉదయం 10:30 గంటలకైతే మొదలు పెట్టారు. తొలుత దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ కి ఏదైతే సంతాప సభ ప్రకటించింది. ఆ తర్వాత గాంధీ వర్ధంతి పురస్కరించుకొని ఆయనకు నివాళులు అయితే అర్పించారు. కౌన్సిల్ సమావేశానికి బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలోనే నిరసన తెలుపుతూ కూడా ప్రభుత్వ లోపాలను అయితే ఎండగట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలోని అభివృద్ధి ఏదైతే కనిపించట్లేదంటూ కూడా వాళ్ళైతే వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ తమ నిరసన తెలిపారు. డివిజన్ల వారీగా కార్పొరేటర్లకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ డిమాండ్స్ కి సంబంధించి మొదటగా ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా మేయర్ పోడియం దగ్గరికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు గ్రూపుల మధ్య తోపులాట కూడా జరిగింది. మాట పెరగడంతో కూడా కాంగ్రెస్ హామీలపై జూబ్లీస్ కార్పొరేటర్ ఎల్దండ వెంకటేష్ అయితే నిలదీశారు. వెంకటేష్ చేతిలో ఉన్న ప్లే కార్డులు కాంగ్రెస్ కార్పొరేటర్ లాక్కొని కూడా చించివేశారు. దీంతో ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ సభ్యులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ నుంచి కార్పొరేటర్లను అయితే బయటకు పంపించారు. మార్షల్ ద్వారా వాళ్ళని జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి బయటకు పంపారు. ఈ క్రమంలోనే మరింత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అదుపులోకి అయితే తీసుకున్నారు. అనంతరం వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే వాళ్ళైతే తరలించడం జరిగింది. అయితే ప్రభుత్వానికి ప్రశ్నించినందుకు తమను అదుపులోకి తీసుకుంటారని కూడా ఇటు మహిళా కార్పొరేటర్లు కూడా మండిపడ్డారు. తనకు సంబంధించి ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా అంబర్పేట కార్పొరేటర్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే బీజేపీ కార్పొరేటర్లు సైతం నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోయిందంటూ కూడా వాళ్ళైతే మండిపడ్డారు. నిధులు వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. బీజేపీ నేత శ్రవణ్ జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. భిక్షాటన చేస్తూ కూడా నిరసన తెలిపారు. డివిజన్ల వారీగా కార్పొరేటర్లకు నిధులు మంజూరు చేయాలంటూ కూడా వాళ్ళైతే కోరడం జరిగింది. కొద్దిసేపు వాయిదా అయితే పడడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఏదైతే లంచ్ బ్రేక్ తర్వాత మరొకసారి ఏదైతే కౌన్సిల్ సమావేశం అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా ఇటు 135 ప్రశ్నలకు గాను 25 ప్రశ్నల వరకు కూడా జీహెచ్ఎంసీ మేయర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రస్తుతం వీటిపై చర్చ అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.